మాట్లాడటానికి వినడానికి కూడా ఒళ్ళు గగురు పొడిచేటటువంటి అంశం ఇది. మనం పాప్కార్న్లు ఎక్కడ పడితే అక్కడ తింటుంటాం. తాజాగా బెంగళూరులో ఒక ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు ఒక పాప్కార్న్ అమ్మేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏంటంటే పాప్కార్న్ తింటున్నటువంటి వాళ్ళకి అందులో టాయిలెట్ స్మెల్ లాగా వచ్చింది. అది ఏమన్నా పక్కన ఏమన్నా టాయిలెట్లు ఉంటే ఆ పక్కన ఏమన్నా అమ్ముతుంటే అట్లాగ వస్తుంది అనుకుని చూశారు. చుట్టుపక్కలంతా పరిశుభ్రంగానే ఏంటిది అని చెప్పి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాప్కార్న్లోనే టాయిలెట్ స్మెల్ వస్తుంది. ఏంటిది అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సలీం అనేటువంటి వ్యక్తి తను టాయిలెట్ని తీసుకొచ్చి పోస్తున్నాడు దాంట్లో పాప్కార్న్. ఆ విషయాన్ని గమనించి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నామంటే సాల్ట్ ఎంత వేసినా చాలట్లేదు, అదే టాయిలెట్ సాల్ట్ అయితే కనుక టాయిలెట్లు అయితే కనుక బాగానే ఉందంటున్నారు అని చెప్పి